హాయ్ అందరికీ వెల్కమ్ టు అఖిల్ టిప్స్. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అది మనందరికీ తెలుసు. మొత్తం 12,254 పోస్టులు అనేది రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ ఎస్ఎస్సి ఎలాంటి ఎగ్జామ్స్ అయినా మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఎస్ఎస్సి సిజిఎల్ లింక్ కావాలంటే మన షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది. దాంట్లో సిజిఎల్ అని కామెంట్ చేసినా మనకు వస్తుంది. లేకపోతే గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళేసి ssc.gov.in క్లిక్ చేయండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంది కదా, లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిందనుకో, మీకు డైరెక్ట్ రిజిస్టర్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ ఎవరైతే రిజిస్టర్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొత్తగా రిజిస్టర్ కాండి. ఇక్కడ కింద రిజిస్టర్ నెంబర్ ఉంది కదా, రిజిస్టర్ నౌ క్లిక్ చేసి రిజిస్టర్ కాండి. ఎట్లయితే మన స్టేట్ ఎగ్జామ్స్కి ఓటీఆర్ ఉంటుందో ఎస్ఎస్సి గిడ ఓటీఆర్ ఉంటుంది, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. ఆ రిజిస్టర్ అనేది కాండి. ఇక్కడ ఏం లేదు, మనకు పర్సనల్ డీటెయిల్స్ పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. కంటిన్యూ అవుతండి. దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్, ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐ హియర్ బై అని క్లిక్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. నెక్స్ట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మన నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ నేమ్ని మళ్ళీ వెరిఫై చేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్, నేమ్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే కొందరు మ్యారీడ్ అయిన వాళ్ళకు నేమ్ చేంజ్ అవుతుంది కదా, ఆ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎస్ఐ ఆ నేమ్ ఏం చేంజ్ అయిందో ఆ నేమ్ పెట్టండి. నెక్స్ట్ జెండర్ కూడా రీవెరిఫికేషన్. డేట్ ఆఫ్ బర్త్ కూడా రీవెరిఫికేషన్. ఫాదర్ నేమ్ కూడా రీవెరిఫికేషన్ అడుగుతుంది. నెక్స్ట్ మదర్ రీవెరిఫికేషన్ అడుగుతుంది. నెక్స్ట్ మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్ మన ఏ బోర్డు, ఎస్ఎస్సియా సిబిఎస్ఈ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ మన 10th క్లాస్ రూల్ నెంబర్ అడుగుతుంది, వెరిఫై చేసుకోండి. మన 10th ఇయర్ ఆఫ్ పాసింగ్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకవేళ మన డిగ్రీ అయితే ఇప్పుడు మన డిగ్రీ కాబట్టి డిగ్రీ అనేది క్లిక్ చేయండి. ఇంటర్ సెకండరీ బోర్డ్ అయితే ఇంటర్ అయితే ఇంటర్ అని క్లిక్ చేయండి. క్యాండిడేట్స్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్, ఇవి రెండు ఇంపార్టెంట్, ఎందుకంటే ఓటీపీలు అని దానికి వస్తాయి కాబట్టి ఒక్కటి 2 సార్లు చూసుకొని మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ విధంగా అయితే మనకు రిజిస్టర్ నెంబర్ లెక్క వస్తుంది. దాని తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటే, అంటే మన రిజిస్టర్ నెంబరు మనకు ఒక పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మనకు ఒక నెంబర్ ఉండాలి, నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, మినిమం 8 నెంబర్స్ అనేది ఉండాలి. అదొకసారి చూసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకొని దాని తర్వాత మనం అంటే ఒకవేళ మర్చిపోయినా కూడా మళ్ళీ రీట్రై చేసుకోవడానికి క్వశ్చన్లు అడుగుతుంది. అంటే ఇష్టం వచ్చిన కలర్, ఇష్టం వచ్చిన ప్లేస్ ఆర్ ఇష్టం వచ్చిన నెంబర్ అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఆన్సర్ అయితే మీరు ముందే పెట్టుకోండి. ఇప్పుడు నా ఫేవరెట్ కలర్ బ్లూ అయింది అనుకోండి, నేను ఆన్సర్ బ్లూ అని పెట్టేసుకుంటా. ఒకవేళ నా పాస్వర్డ్ అయినా కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ వల్ల మనకు క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ మనకు ఏదైతే అది పెట్టండి. నేషనాలిటీ ఇండియన్. నెక్స్ట్ మోల్ అడుగుతుంది, యాజ్ పర్ ఎస్ఎస్సి ఏముంటే ఆ మోల్ పెట్టండి. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడనే మనకు సెలెక్ట్ చేసుకోండి టైప్ ఆఫ్ డిజబిలిటీ. నెక్స్ట్ అడ్రస్ మన పర్మనెంట్ అడ్రస్ సేమ్ హౌస్ నెంబర్తో సహా పిన్ కోడ్తో సహా ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ రెండు సేమ్ ఉంటే ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని పెట్టండి. సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అడ్రస్ కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, చూసుకోండి ఏం మిస్టేక్ లేకుండా. నెక్స్ట్ ఇప్పుడు ఓటీఆర్ డిక్లరేషన్ అనేది ఐ అగ్రీ చేసి డిక్లేర్ చేయాలి. అంటే ఓటీఆర్ మరొకసారి చూడండి, ప్రివ్యూ చూసుకోవడానికి ప్రివ్యూ ఓటీఆర్ అని చూసి దాని తర్వాత డిక్లేర్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ అంటే ఓటీఆర్ ఉన్నదో ఇది ఓటీఆర్ ప్రాసెస్ అనేది స్కిప్ చేయండి. మీకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్ లాగిన్ కాంచి ఇప్పుడు చెప్తా. ఆల్రెడీ అంటే మనకు ఓటీఆర్ ఉన్న వాళ్ళ కోసం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకు లాగిన్ పేజ్ అయితే తీసుకుపోతుంది. లాగిన్ పేజ్లో మనకు అక్కడ అంటే మై ఎగ్జామ్స్ అని ఉన్న కాడ క్లిక్ చేసి దాని తర్వాత అక్కడ సిజిఎల్ అని కనబడుతుంది, సిజిఎల్ని క్లిక్ చేయండి. సిజిఎల్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదవండి. నెక్స్ట్ ఫిల్ ఫామ్ అని కనబడుతుంది, ఆ ఫిల్ ఫామ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆల్రెడీ కొన్ని ఈ ఫిల్ అయ్యి వస్తాయి, ఎందుకంటే మనం ఓటీఆర్లో చేసినాం కదా. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అయ్యి వస్తాయి. ఏమైనా ఫిల్ లేనివంటే ఏజ్ యాజ్ అను అలాంటివి ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇవైతే ఫిల్ అయ్యి వస్తాయి ఓటీఆర్ నుండి.
ఈమెయిల్ అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ ఒకటి నెక్స్ట్ అని వస్తాండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా దాని నుంచి వస్తుంది, ఒకవేళ రాకపోతే అది చూసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకు డిగ్రీ కావాలి కదా, డిగ్రీ ఉంటే డిగ్రీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈక్వలెంట్ స్టేటస్ ఏం లేదు, పాసింగ్ ఇయర్ ఒకవేళ మన గ్రాడ్యుయేషన్ ఇయర్ అది చూసుకోండి. స్టేట్ ఆర్ యూనివర్సిటీ, యూనియన్ టెరిటరీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, మన యూనివర్సిటీ చదివితే యూనివర్సిటీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మన గ్రాడ్యుయేషన్ రోల్ నెంబరు, పర్సెంటేజ్, సిజిపి అడుగుతుంది. కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్న కూడా వేసుకోవచ్చు అని అడుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ సిజిపి అడుగుతుంది కాబట్టి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అసలు ఎలిజిబుల్ ఉండరు. మనకు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసినాకనే దీన్ని మనకు అప్లై చేసుకోవడం చాలా బెటర్ అని చెప్తాం. వెదర్ యూ అయినా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆల్రెడీ మీరు ఏమైనా సీజీఎల్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్లలో పనిచేస్తే ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత డిపార్ట్మెంట్ అండ్ మన ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అడుగుతుంది, అది చూసుకోండి. నెక్స్ట్ మనం ఏం ఎంప్లాయ్ కాకపోతే నో అని క్లిక్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఏమని అడుగుతున్నాం అంటే మనం ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఉంటే మనకు ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ ఏజ్ రిలాక్సేషన్ కోసం అడిగితే ఎస్ అని క్లిక్ చేయండి. ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అంటే మనకు ఎస్సీ అయితే ఎస్సీ అని అది అడుగుతుంది, అది చూసుకోండి. నెక్స్ట్ డూ యూ మేక్ ఎనీ పర్సనల్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. వేరే జాబ్స్ కూడా అవైలబుల్ ఉండాలనుకుంటాను అని సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలనో ప్రిఫరెన్స్ అడుగుతుంది. మీ దగ్గర ఉన్న ప్లేసెస్ 3 పెట్టుకోండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా అడుగుతుంది, ఇది ఒక కొత్త అప్డేట్ ఉన్నట్టున్నది. ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏమన్నా ఉంటే అది కూడా పెట్టుకోండి. మనం అంటే 40% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉంటే దానికి ఎస్ అని క్లిక్ చేయండి. టు హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ ఏమైనా ఉందా అది చూసుకోండి. మన స్క్రైబ్ ఏమన్నా కావాలన్నా. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ బిలాంగింగ్ అప్లై టు పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉన్నాయి కదా, వీటికి మనకు ఎకనామిక్స్ ఎవరైతే డిగ్రీ చేసినారో వాళ్ళకి కొన్ని సపరేట్ పోస్టులు ఉన్నాయి. మీకు అది డిగ్రీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి అంటే ఈ పోస్ట్ ఏం ఎలిజిబిలిటీ ఉన్నాయి అనేది. నెక్స్ట్ పోస్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా మనకు స్టాటిస్టిక్స్ లో డిగ్రీ చేసి ఉండాలి, లేకపోతే సిఏ చేసి ఉండాలి, అది చూసుకోండి. అవి 2 పోస్టులకు సపరేట్ అడిగిల్లు అందుకనే. నెక్స్ట్ నేమ్ ఆర్ లాంగ్వేజ్ స్టడీడ్, మనం అంటే మ్యాట్రికులేషన్ లో ఎన్ని లాంగ్వేజ్ తోని మనం క్వాలిఫై అయిన చూసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ యువర్ పోస్ట్ ఆడిటర్ జనరల్, దీనికి సిఏ చేసి ఉండాలి. ఇట్లా అంటే ఈ కొన్ని డిఫరెంట్ పోస్టులకు మాత్రం సపరేట్ ఎలిజిబిలిటీ అని ఉన్నది, మిగతా అన్నిటికీ ఎనీ డిగ్రీ ఉన్నది. ఈ మనకు ఎలిజిబిలిటీలు కావాలని కూడా ఒకసారి ఫుల్ నోటిఫికేషన్ అనేది చూడండి. నెక్స్ట్ మనకు అప్లోడ్ ఫోటో ఆర్ సిగ్నేచర్, లైవ్ ఫోటో అడుగుతుంది కాబట్టి మనకు ఈ క్యూఆర్ కోడ్తో ఒక యాప్ డౌన్లోడ్ అయ్యేది, దాంతోనే మనం సెల్ఫీ క్లిక్ చేసుకొని మనం ఫోటో అయితే ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ మన సిగ్నేచర్ ఫోటో కూడా అడుగుతుంది, ఆ ఫోటో కూడా అప్లోడ్ చేసుకోండి అకార్డింగ్ టు ద సైజ్. ఇదే విధంగా మనకు లాస్ట్ కు ఫీ పేమెంట్ డీటెయిల్ అడుగుతుంది, ఆ ఫీ పేమెంట్ క్లిక్ చేసుకొని మనకు అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి. ఇది మొత్తం ఎస్ఎస్సి సిజిఎల్ మనకు ఫుల్ ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి, నేను 1-on-1 రిప్లై ఇస్తా. అండ్ వీడియోకి ఇంకేమైనా క్లారిటీ రాకపోయినా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకేమన్నా కావాలనుకుంటే మన వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.